శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను ఏ పరిస్థితులలో సృష్టించాడో తెలుసా? పచ్చని అడవి. కాని ఆ అడవిలో పాండవుల మనసులు మాత్రం ప్రశాంతంగా లేవు. జూదంలో సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో అరణ్యవాసానికి వచ్చిన ఆ రాజవంశీకులకు మాత్రం ఆకలి బాధలు మొదలయ్యాయి. తమను నమ్మి అడవికి వచ్చిన ఋషులు మునులకు కడుపు నిండా అన్నం పెట్టలేకపోతున్నామని ద్రౌపది నిత్యం ఆవేదన చెందేది. ధర్మరాజు సూర్య భగవాన్ని ప్రార్థించగా ఆయన కరుణించి ఒక అక్షయ పాత్రను ప్రసాదించాడు. ఆ పాత్ర మహిమ వల్ల రోజు ఎంతమందికైనా వండి వడ్డించవచ్చు. కాని దానికి ఒక కఠినమైన నియమం ఉంది. ద్రౌపది భోజనం ముగించేంత వరకు మాత్రమే ఆ పాత్రలో అన్నం ఊరుతుంది. ఆమె ఒక్కసారి తిని పాత్ర కడిగేస్తే ఆ రోజుకు ఇక అందులో ఒక్క మెతుకు కూడా రాదు. ఆ అక్షయ పాత్ర వల్ల పాండవుల ఆకలి తీరింది. వచ్చే అతిథులకు కొదవ లేకుండా పోయింది. హస్తినాపురంలో ఉన్న దుర్యోధనుడికి పాండవులు అడవిలో కూడా సుఖంగా ఉన్నారనే వార్త నచ్చలేదు. ఎలాగైనా వారిని నాశనం చేయాలనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో అత్యంత కోపిష్టి శాపనార్థాలు పెట్టడంలో దిట్టైన దుర్వాస మహాముని తన 10,000 మంది శిష్యులతో కలిసి దుర్యోధనుడి వద్దకు వచ్చాడు. దుర్యోధనుడు వారికి బ్రహ్మాండమైన సత్కారాలు చేసి చేతులు జోడించి ఇలా అన్నాడు: మహాత్మా, నాకంటే నా అన్న ధర్మరాజు అడవిలో ఉంటూ కూడా అద్భుతంగా అతిథి సత్కారాలు చేస్తున్నాడు. మీరు మీ శిష్యులతో కలిసి ఇప్పుడే వెళ్లి వారి ఆతిథ్యం స్వీకరిస్తే వారు ధన్యులవుతారు. దుర్యోధనుడి అసలు ప్లాన్ ఏంటంటే ఆ సమయానికి ద్రౌపది భోజనం ముగించి ఉంటుందని, అప్పుడు వెళితే పాండవులు అన్నం పెట్టలేరని కోపంతో దుర్వాసముని వారిని బూడిద ఎలసెపిస్తాడని తన ఒక ప్లాన్ వేశాడనమాట. దుర్వాసముని తన 10,000 మంది శిష్యులతో కలిసి పాండవుల పర్ణశాలకు చేరుకుంటారు. ధర్మరాజు ఎదురొచ్చి స్వాగతం పలికాడు. ముని ఆకలిగా ఉందని నదికి వెళ్లి స్నానం చేసి వస్తానని, ఈలోపు భోజనాన్ని సిద్ధం చేయమని చెప్పారు. లోపల ద్రౌపది గుండె ఆగిపోయినంత పనైంది. ఎందుకంటే సరిగ్గా కాసేపటి క్రితమే ఆమె భోజనం ముగించింది. అక్షయ పాత్రను శుభ్రంగా కడిగి పక్కన పెట్టింది. ఇప్పుడు పాత్రలో ఒక్క మెతుకు కూడా రాదు. 10,000 మందికి భోజనం పెట్టకపోతే దుర్వాసముని శాపానికి గురికాక తప్పదు. కళ్లలో నీళ్లతో చేతులు జోడించి తన ఆపద్బాంధవుడైన శ్రీకృష్ణుడిని తలుచుకుంది. కృష్ణ, ద్వారకానాథ, మమ్మల్ని ఈ ఘోర అవమానం, శాపం నుండి కాపాడు తండ్రి అని విలపించింది. భక్త సులభుడైన కృష్ణుడు క్షణాల మీద అక్కడ ప్రత్యక్షమయ్యాడు. కాని వచ్చి రాగానే ఆకలితో అలమటిస్తున్నట్టు నటిస్తూ, ద్రౌపది, నాకు బాగా ఆకలిగా ఉంది, ముందు నాకు ఏదైనా తినడానికి పెట్టు అని అన్నాడు. ద్రౌపది తలదించుకొని, స్వామి, ఇప్పుడే నేను భోజనం ముగించి పాత్ర కడిగేశాను, అందులో ఏమీ లేదు అని ఏడ్చింది. కృష్ణుడు నవ్వి, లేదు లేదు, ఒకసారి ఆ పాత్రని ఇటు తీసుకురా చూద్దాం అన్నాడు. ద్రౌపది వెళ్లి ఆ పాత్రను తెచ్చింది. కృష్ణుడు ఆ పాత్రను నిశితంగా పరిశీలించి దాని అంచున అంటుకున్న ఉన్న ఒకే ఒక మెతుకును చూశాడు. దాన్ని తన వేలుతో తీసి నోట్లో వేసుకుంటూ, దీనితో విశ్వమంతటి ఆకలి తీరుపోవుగాక అని తృప్తిగా ఒక పెద్ద త్రేణుపు త్రేయించాడు. అంతే, అద్భుతం జరిగింది. నదిలో స్నానం చేస్తున్న దుర్వాసమునికి ఆయన 10,000 మంది శిష్యులకు ఒక్కసారిగా కడుపు నిండిపోయింది. కంఠం వరకు అన్నం తింటే ఎలా ఉంటుందో అంత భారంగా తయారైంది. ఒక్క ముక్క కూడా లోపలికి వెళ్లే పరిస్థితి లేదు. దుర్వాసముని తన దివ్య దృష్టితో చూసి, ఇదంతా ఆ పరమాత్ముడైన కృష్ణుడి లీల అని, పాండవులను అవమానించాల్సి చూస్తే తమకే భంగపాటు తప్పుదని గ్రహించాడు. పాండవుల దగ్గరకు వెళ్తే భోజనం తినలేక అవమానం పడాల్సి వస్తుందని భయపడి నది నుండే తమ దారిన తాము గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపోయారు.